అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ లక్ష్మీ లాలిత్య మనువ. నేను ఒబిజియన్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అశ్విని హాస్పిటల్ ఎల్లారెడ్డిపేటలో పనిచేస్తున్నాను. ఇవాళ మనం ఒక కేస్ గురించి డిస్కస్ చేద్దాం. సో మా దగ్గరికి ఒక కపుల్ వచ్చారండి. వాళ్ళకి ఇద్దరికి యంగ్ ఏజే, అంటే 30 లోపల వయసున్న వాళ్ళు. అయితే ఇప్పటికీ వాళ్ళకి 3 ప్రెగ్నెన్సీస్ వచ్చినాయి. 3 ప్రెగ్నెన్సీస్ బేబీస్ డెలివరీ వరకు వెళ్ళలేదు. సో అర్లీగా అబార్షన్స్ అనేవి అయ్యాయి. సో యూజువల్లీ 8 వీక్స్ ఒకటి, 6 వీక్స్ ఒకటి, ఇంకొకటి 8 వీక్స్ కి అలా మిస్క్యారేజెస్ అయ్యాయి అన్నమాట. సో ఇలా జనరల్ గా మోర్ దాన్ 2 ప్రెగ్నెన్సీస్ వెంటనే మిస్క్యారేజెస్ అవ్వడం ఇలా జరిగిన కపుల్స్ కి ఏం చేయాలి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. మా దగ్గర వచ్చిన కపుల్ కి మేము ఏం చేసాం అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇందాక మేము చెప్పినట్టు వీళ్ళు ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ మిస్క్యారేజెస్ అవ్వడం వల్ల వీళ్ళు కన్సీవ్ అయింది న్యాచురల్ గానే, బట్ ప్రెగ్నెన్సీ అనేది ఎక్కువ రోజులు నిలవట్లేదు. సో దీనికి గల కారణాలు ఏంటనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం. జనరల్ గా మోస్ట్ కామన్ కాజ్ ఏమవ్వచ్చు అంటే గర్భసంచిలో ఏదైనా మేజర్ ప్రాబ్లం ఉంటే ఇలా ఎర్లీ ప్రెగ్నెన్సీస్ లో మిస్క్యారేజెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. గర్భసంచితో ఏ ప్రాబ్లము లేకుండా కూడా మిస్క్యారేజెస్ ఎప్పుడు అవుతాయి అంటే వాళ్ళకి రక్తంలో ఏదైనా ప్రాబ్లం ఉంది, అంటే ప్రెగ్నెన్సీ క్యారీ చేస్తున్న లేడీకి రక్తంలో కొన్ని ప్రోటీన్ సి డెఫిషియన్సీస్ అని, ఎక్కువ రక్తం గడ్డలు కట్టుకుపోయే టెండెన్సీ ఉండడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బేబీకి బ్లడ్ ఫ్లో సరిగ్గా లేక దాని వల్ల కూడా బేబీ గ్రోత్ అనేది నిలిచిపోవడం, దానివల్ల అర్లీగా మిస్క్యారేజెస్ అవ్వడం అనేవి జరిగే అవకాశాలు ఉంటాయి. సో వీటిని ఎలా ఐడెంటిఫై చేయడం అండి అంటే, అందరికీ రొటీన్ గా టెస్టింగ్ అయితే చేయము. అట్లీస్ట్ 2 మిస్క్యారేజెస్ అయిన వాళ్ళైతే ఖచ్చితంగా హాస్పిటల్ కి వెళ్ళి ఇలా మళ్ళీ మిస్క్యారేజెస్ ఎందుకు అవుతున్నాయి అనే దానికి టెస్టింగ్ అయితే చేయించుకోవాలి. దీంట్లో మీకు కొన్ని రక్త పరీక్షలు చేస్తాము. దీనికి ఈ రక్త పరీక్ష చేయడానికి మీ మిస్క్యారేజ్ అయిన తర్వాత కనీసం 8 వారాలన్న గ్యాప్ ఇచ్చి మనం ఈ రక్త పరీక్షలు చేసుకుంటే బెటర్. ఎందుకంటే లేకపోతే ఆ వాల్యూస్ అనేవి మనకి కరెక్ట్ గా రావు. సో ఆ టైంలో రక్త పరీక్షలు చేసుకొని వాటిల్లో ఏదో డెఫిషియన్సీ ఉంటే దానికి కొన్ని మెడికల్లీ ట్రీటబుల్ కండిషన్స్ ఉంటాయి. సో అంటే మందులు ఇచ్చి ప్రెగ్నెన్సీ అయిన తర్వాత కొన్ని మందులతో ఇంజెక్షన్స్ తో మనం ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయించడానికి ప్రయత్నించవచ్చు. కొంతమందికి ఏమవుతుందంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే ఫామ్ అయిన బేబీస్ కి ఏదైనా జెనెటిక్ లోపాలు, అది హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు ఎగ్ స్పర్మ్ కంపాటబిలిటీ ఉన్నా కూడా జెన్యువల్ లోపాలు ఉండడం వల్ల ఫామ్ అయిన బేబీ గ్రోత్ సరిగ్గా ఉండట్లేదు. ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే హస్బెండ్ ని వైఫ్ ని కూడా వైఫ్ నే కాదు హస్బెండ్ ని కూడా టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో వాళ్ళని ఇద్దరిని టెస్ట్ చేసినప్పుడు వాళ్ళ రిపోర్ట్స్ ని బట్టి వాళ్ళకి ఏదైనా జెనెటిక్ ఇష్యూ ఉంది అని తెలిస్తే దాన్ని మనం ఎలా కరెక్ట్ చేసుకోగలం అనేది మనం చేయొచ్చు. సో ఈ కరెక్షన్ ప్రాసెస్ ఎలా చేస్తారు జెనెటిక్ ప్రాబ్లం ఉంది అంటే అనేది తెలుసుకుందాం. సో బేసికలీ ఏంటంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తామండి. ఐవీఎఫ్ లో కూడా PGTA, PGTM అనేవి డిఫరెంట్ టెస్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ టెస్ట్ ఏంటంటే వీటిల్లో మన ఐవీఎఫ్ ప్రాసెస్ ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు. ల్యాబ్ లో ఎంబ్రియోని తయారు చేయడాన్ని ఐవీఎఫ్ ప్రాసెస్ అంటాము. సో ఈ ఫామ్ అయిన ఎంబ్రియోని దీని నుండి కొన్ని సెల్స్ తీసి స్పెసిఫిక్ గా మనకి ఏదైతే జెనెటిక్ ప్రాబ్లం ఉందో ఆ ఎంబ్రియోకి వచ్చే ఛాన్స్ ఉందా లేదా అనేది టెస్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఓకే, సో ఒకవేళ దానికి నెగటివ్ అయితే ఆ పిండాన్ని మనం ట్రాన్స్ఫర్ చేస్తే ఆ బేబీ గ్రో అయ్యి మంచిగా మనకి ఒక హెల్దీ లైఫ్ బేబీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ ఈ జెనెటిక్ ఇష్యూ వల్ల వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది అంటే మనం ఎగ్ ని గాని స్పర్మ్ ని గాని మార్చాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మేల్ వై క్రోమోజోమ్ కి లింక్ అయిన ప్రాబ్లం అనుకోండి, అప్పుడు అంటే హస్బెండ్ కి లింక్ ఉన్న ప్రాబ్లమ్, అప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది, స్పర్మ్ ని అనేది మార్చాల్సి ఉంటుంది. సో వేరే స్పర్మ్ అంటే డోనర్ స్పర్మ్ కి వెళ్ళడం కానీ అనేది హస్బెండ్ కన్సెంట్ తోనే మనం డోనర్ స్పర్మ్ కి సజెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మన PGTA టెస్ట్ మీ గ్యామిట్సే కావాలి అని అనుకుంటే ఓన్లీ కొన్ని సిచ్యువేషన్స్ లో మాత్రమే మనం మీ గ్యామిట్స్ ని యూజ్ చేసి బేబీని తయారు చేయగలుగుతాం ఇఫ్ దెర్ ఇస్ అ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఆఫ్ సర్టెన్ కండిషన్. సో అలాంటి సినారియోలో మీ అప్పుడు మనం ఈ PGTM టెస్ట్లు అనేవి చేసుకొని ముందుకి ఫర్దర్ గా వెళ్ళొచ్చు. సో దిస్ ఇస్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ.